భారత్లో బంగారానికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జ్యువెలరీని ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది మన దేశంలో సాంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి సాధనగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడూ ఇక్కడ డిమాండ్ తగ్గదు. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధించిన కారణంగా అనిశ్చితి ఏర్పడి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో రేట్లు కూడా ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. యుద్ధాలు కాస్త సద్దుమణగడం, ట్రంప్ కూడా సుంకాలను కాస్త వాయిదా వేయడంతో మళ్ళీ రేట్లు కాస్త తగ్గినట్లు అనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1న సుంకాల డెడ్లైన్ దగ్గరవుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రాత్రికి రాత్రే బంగారం ధరలో భారీ మార్పులు కనిపించాయి. బంగారం ధరలు దిగొస్తాయని ఆశిస్తుంటే మరోవైపు ఊహించని రీతిలో ఇలా పెరగడం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్లలో చూస్తే కిందటి రోజున స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $3,350 దిగువన ఉండగా అది ఇప్పుడు $3,400 స్థాయికి ఎగబాకింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు $38.89 వద్ద ఉంది. ఇంకా డాలర్లతో పోలిస్తే రూపాయి మార్కం విలువ 86.28 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు ₹100 పెరగడంతో తులం 91,800 వద్ద ఉంది. ఇంకా 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర ₹110కి ఎగబాకి 10 గ్రాములకు ₹1,150 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయని చెప్పవచ్చు. స్థానిక పన్ను రేట్లతో పాటు ఇతర అంశాలు గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతూ ఉంటాయి. ఇక వెండి ధర చూస్తే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలోకు 1,26,000 వద్ద స్థిరంగా ఉంది.